నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారత్ కరోనా ముప్పు నుండి తప్పించుకోగలదా? చైనా, ఇటలీ తరహా విధ్వంసం కాకుండా అడ్డుకోగలమా? మోడీ మంత్రం ఏ మేరకు ఫలిస్తుంది? సామాజిక దూరం సాధ్యమేనా? కరోనా ముప్పు ముంగిటి నిలబడ్డ మన దేశాన్ని ఈ ప్రశ్నలే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సిన సమయం వచ్చేసింది. కరోనా కంట్రోల్ కు మన ముందున్నది కేవలం 30 రోజులే అన్నది ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇందుకు మనం రెడీగా ఉన్నామా? ఇదే అంశంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయి. వందల సంఖ్యలో దేశాలు ఆ శత్రువు బారి నుంచి తప్పించుకోలేక విలవిల్లాడుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు దాని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా జస్ట్ 4 నెలల్లోనే జరిగిపోయింది. ఇంత వేగంగా విస్తరిస్తున్న వైరస్ ను కంట్రోల్ చేయడం భారత్ లాంటి దేశానికి సాధ్యమేనా? 130 కోట్ల జనాభాను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సరిపోతాయా? ముప్పు ముంగిట నిలబడ్డ భారత్ ముందస్తు చర్యలతో మహమ్మారికి కళ్ళెం. చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలకు విస్తరించింది. అయితే అధిక జనాభా, అంతంత మాత్రంగానే ఉన్న ఆరోగ్య వ్యవస్థ, అధిక శాతం వలసలు కారణంగా ప్రత్యేకంగా భారత్కు కరోనా వైరస్ ముప్పు ఎక్కువ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రోజు రోజుకి వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడం డేంజర్ బెల్స్ ను మోగిస్తోంది. అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలు తీయడం ఖాయమనే సంకేతాలిస్తోంది. ఇప్పటికే 3 కబళించిన మహమ్మారి మరింత మందిని పొట్టన పెట్టుకోకముందే తైవాన్, హాంకాంగ్, సింగపూర్ దేశాలు అనుసరించిన విధానాలను మన దేశం పాటించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ 3 దేశాలే కరోనాను ముందుగా పసిగట్టి దానిని దేశంలో ఎక్కువగా విస్తరించకుండా ఆపగలిగాయి. ఈ నెల మొదటి వారంలో 30 పాజిటివ్ కేసులుండగా ఇప్పుడు దాదాపు డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాయి. అంటే ఎంత వేగంగా వైరస్ వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. దీనిని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి. వాటిని లైట్ గా తీసుకుంటే లైఫ్ డేంజర్లో పడినట్టే అన్నది చైనా, ఇటలీని చూసి చెప్పేయొచ్చు. మహారాష్ట్రలో కోవిడ్ బాధితుల సంఖ్య 47, యూపీలో 13, కర్ణాటకలో 15కు చేరింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. भारत के लिए एक कसौटी की तरह होगा. ये कोरोना जैसी वैश्विक महामारी के खिलाफ लड़ाई के लिए भारत कितना तैयार है, ये देखने और परखने का भी समय है. आपके इन प्रयासों के बीच जनता कर्फ्यू के दिन 22 मार्च को, रविवार को ही, मैं आपसे एक और सहयोग चाहता हूं. साथियों, पिछले 2 महीनों से लाखों लोग अस्पतालों में, एयरपोर्ट पर, दफ्तरों में, शहर की गलियों में दिन रात काम में जुटे हुए हैं. चाहे डॉक्टर हो, नर्सिस हो, हॉस्पिटल का स्टाफ हो, सफाई करने वाले हमारे भाई बहन हो, एयरलाइंस के कर्मचारी हो, सरकारी कर्मचारी हो, पुलिसकर्मी हो, मीडिया कर्मी हो, रेलवे, बस, ऑटो रिक्शा की सुविधा से जुड़े लोग हो, होम डिलीवरी करने वाले लोग हो, ये लोग अपनी परवाह न करते हुए दूसरों की सेवा में लगे हुए हैं. आज की परिस्थितियां देखें तो ये सेवाएं सामान्य नहीं कही जा सकती. భారత్లోకి
ప్రవేశించి కల్లోలం సృష్టిస్తున్న వైరస్ వ్యాపించడం ప్రారంభమైతే చాలా వేగంగా ఉంటుందని ఇప్పటికే హార్వర్డ్ టీహెచ్ చాన్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్లు తెలిపారు. వారన్నట్టుగానే ఒక్కొక్కటిగా పెరుగుతూ ఇప్పుడు 180 కేసులకు చేరింది. ప్రస్తుతం వైరస్ అదుపులోనే ఉంది. పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రభావవంతమైన చికిత్స జరుగుతోంది. ఒకవేళ ఇతర అంటువ్యాధులతో కలిసి వ్యాపిస్తే నిరోధించడం చాలా కష్టమవుతుందని ప్రొఫెసర్లు అంటున్నారు. భారత్లో చదరపు కిలోమీటర్కు 420 మంది నివసిస్తుంటే చైనాలో 148 మంది ఉన్నారు. ఈ లెక్కన మనం ఎంత ప్రమాదంలో పడతామో చెప్పొచ్చు. చైనా మాదిరిగానే ఇండియాలోనూ అంతర్గత వలసలు అధికం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉపాధి కోసం వేరే ప్రాంతానికి 450 మిలియన్ల మంది తరలి వెళ్లారు. ప్రతిరోజు గ్రామాల నుంచి అనేక మంది పట్టణాలకు పని మీద వెళ్తుంటారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి హుబే ప్రావిన్స్లను చైనా దిగ్బంధనం చేయడంతో దీని ప్రభావం కొంత కనిపించింది. అయితే భారత్లో ఇది సాధ్యమవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఒకవేళ వైరస్ ఒక వ్యక్తికి సోకితే అది ఆరోగ్యవంతులకు వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనాను కట్టడి చేయడానికి కేంద్రం, రాష్ట్రాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి భారత్లో 2వ దశకు చేరింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం భారత ప్రభుత్వం సరైన దిశలోనే పనిచేస్తోందని నిపుణులు కితాబిస్తున్నారు. కోవిడ్-19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే మహమ్మారిగా ప్రకటించింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం కరోనా 2వ దశ అనేది పరిగణలోకి తీసుకునే విరామం. ఈ దశలో వ్యాధి ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుసుకోవడం తేలిక. ఉదాహరణకు ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ సోకిందని నిర్ధారణ అయిందనుకోండి, అది తొలి దశ. ఈ దశలో వ్యాధి వేరే దేశాల నుంచి వచ్చిన వారిలో మాత్రమే కనిపిస్తుంది. తర్వాత అతడితో పాటు అతన్ని తాకినా కలిసిన వారికి కూడా సోకుతుంది. ఇది 2వ దశ. ఈ దశలో వ్యాధికి మూలం విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి అని తేలిగ్గా గుర్తించొచ్చు. ఎవరి నుంచి ఎవరికి వ్యాధి సోకిందో తెలుసుకోవడం తేలిక. ఈ దశలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం ఎంతో కీలకం. ఎందుకంటే ఈ దశ దాటి 3వ దశలోకి అడుగు పెడితే పరిణామాలు ఊహించని విధంగా మారిపోతాయి. 3వ దశలో వ్యాధి సమూహ వ్యాప్తి జరుగుతుంది. అంటే ఒకేసారి ఎక్కువ మందికి వ్యాధి సోకుతుంది. కరోనా బాధితుడిని కలవకపోయినప్పటికీ కరోనా ప్రభావిత దేశానికి వెళ్లని వ్యక్తులకు కరోనా సోకితే దాన్ని 3వ దశగా పరిగణిస్తారు. ఈ దశలో వ్యాధి సోకిన వ్యక్తికి ఎవరి నుంచి ఎలా సోకిందనేది తెలుసుకోవడం కష్టం. ప్రస్తుతం ఇటలీ, స్పెయిన్ 3వ దశలో ఉన్నాయి. భారత్ లాంటి దేశాల్లో కరోనాను అడ్డుకోవడం కోసం 2వ దశలో సెల్ఫ్ క్వారంటైన్, ఐసోలేషన్ అనేవి అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటే ప్రపంచంలోని అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. మన దగ్గర జనసాంద్రత కూడా ఎక్కువే. కాబట్టి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనప్పుడు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండటం, జనాల్లో తిరగకపోవడం అనేవి చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవడమే కాదు, వ్యాధిని నియంత్రించడానికి కూడా మనం దోహదం చేసిన వారమవుతాం. కరోనాను 2వ దశలోనే అడ్డుకోగలిగితే పెద్ద ముప్పు తప్పుతుంది. దానికి గడువు కూడా ఎక్కువ లేదు. 2వ దశకు చేరిన నెల రోజుల్లోనే ఈ వ్యాధిని విస్తరించకుండా ఆపాల్సుంటుంది. లేదంటే 3వ దశకు చేరుకునే ప్రమాదం ఉంది. ఎంతో మంది నిపుణులు, శాస్త్రవేత్తలు పరిష్కారం దిశగా అహర్నిశలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాల ఉమ్మడి శత్రువుగా మారిన కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధమైంది. వ్యాధిని కట్టడి చేసేందుకు ఇప్పటికే ఎన్నో చర్యలను చేపట్టింది. ఈ క్రమంలో దేశంలో కరోనా వైరస్ తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అన్ని శాఖల వారితో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చించారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు హోం, విదేశాంగ శాఖ, ఆర్మీ ఉన్నతాధికారులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. వ్యాధిని అరికట్టేందుకు ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కరోనా వైరస్ తర్వాతి దశపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, నిపుణులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
కరోనా వైరస్ నియంత్రణ కోసం ముందు నిలబడి పోరాడుతున్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య నిపుణులు, పారామెడికల్ స్టాఫ్, ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, విమానయాన శాఖ, మున్సిపల్ సిబ్బందిని మోదీ కొనియాడారు. మనకి ప్రస్తుతం ప్రపంచాన్నంతా భయపెడుతున్న కరోనా వైరస్ గురించి మనకి భారతీయ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు, పూర్వ సాంప్రదాయాలను గౌరవించే వాళ్ళు చాలా చోట్ల హోమాలు, యజ్ఞాలు చేయడం చాలా ఆశావహం. మిగతా ధర్మాలతో మనం పోల్చి చూసుకోకుండా మన శక్తి మేర మన ప్రజానీకాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక ముందు మీ శక్తి మేర మీరు చేసే యజ్ఞాలు, హోమాల్లో వాడే సమిధలను బట్టి అక్కడ వాతావరణంలో మార్పులు వస్తాయి కనుక మనం చెప్పుకుంటున్న ఈ వైరస్ కూడా వాతావరణంలో చిన్న చిన్న అణువుల రూపంలో విషవాయువుగా పరిణమించి అది మనకి శ్వాసనాళాల్లో, శ్వాసకోశాల్లో, ఊపిరితిత్తుల్లో చేరి విశృంఖలంగా శరీరాన్ని సర్వనాశనం చేస్తుందని వైద్యులందరూ చెబుతున్నారు. అదే నిజమైతే శరీరంలో జరిగే ఆ ఉత్పాతాలను తగ్గించడానికి వాతావరణంలో ఆక్సిజన్ ప్యూరిఫికేషన్ కోసమైనా వెనకట మన వాళ్ళు చాలా రకాలుగా యజ్ఞాలు, హోమాలు ఆరోగ్యాన్ని అనునించి ఆశ్రయించే వారి కోసమే చేసేవాళ్ళు. ఒక గృహంలో గనక అట్లాంటి అగ్నిక్రతులు నిర్వహించినట్లయితే ఆ గృహంలో ఉన్న విషవాయువులన్నీ కూడా వెళ్ళిపోయి గృహం పరిపుష్టంగా తయారయ్యేది. దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇప్పుడు హోమాలు, యజ్ఞాలు చేస్తున్న వారు కూడా నిస్వార్థంగా ఎట్లాంటి ధనార్జన వారి ఉద్దేశం కాదు అని చెబుతూ ప్రజల సంక్షేమం కోసం వారు ఏదైతే శుభకార్యం తలపెడుతున్నారో ఆసక్తి ఉన్న వాళ్ళు వారికి సహకరించండి. ఆ సమిధలు, ఆహుతులు వారికి అందజేయండి. మీ గ్రామాల్లో ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం ఆ ప్యూరిఫికేషన్ సిస్టమ్ని వైజ్ఞానిక స్వరూపంతోనే చూస్తూ మూఢనమ్మకాలు దాంట్లో లేవనే నిజాన్ని విశ్వసించి వీలైనంత వరకు కోరలు చాస్తున్న కరోనాను నివారించేందుకు కేంద్రం కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. రానున్న వారం రోజులు కీలకం కానున్నాయి. రాష్ట్రాల వారీగా తీసుకుంటున్న చర్యలకు అదనంగా కేంద్రం కూడా పలు సూచనలు చేసింది. దీంతో కరోనా ఎంత వేగంగా విస్తరిస్తుందో అంతే వేగంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంది కేంద్రం. వారం రోజుల పాటు అన్నీ బంద్. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి. కనిపించకుండా కబళిస్తోన్న వైరస్ పై యుద్ధం మొదలైంది. వారం రోజులు కఠినంగా వ్యవహరిస్తే తప్ప పరిస్థితి చక్కబడే అవకాశాలు లేవు. రోజు రోజుకి పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ దిశగా చర్యలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం రద్దు చేసింది. ఈ నెల 22 నుంచి వారం రోజుల పాటు 29వ తేదీ వరకు అంతర్జాతీయ విమానాలకు దేశీయంగా అనుమతిని నిలిపివేసింది. కరోనా విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 65 ఏళ్లు పైబడిన వారు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య సిబ్బందికి మినహాయింపిచ్చింది. 10 ఏళ్లలోపు పిల్లలను ఇంటి నుంచి బయటకు రానివ్వద్దని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వసతి కల్పించాలని సూచించింది. అత్యవసరం, తప్పనిసరి విభాగాల ఉద్యోగులకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ గ్రూప్ బి, సి కేటగిరీల ఉద్యోగులు వారం విడిచి వారం విధులకు రావాలని పేర్కొంది. ప్రభుత్వం చేసిన అన్ని సూచనలు రాష్ట్రాలు, ప్రజలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. థియేటర్లు, పార్కులు, మ్యూజియంలు మూసివేయాలనుంది. ప్రజలు ఎక్కువ మంది ఒకే చోటుకు చేరకుండా దూరం పాటించాలని సూచించింది. ప్రైవేట్ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. Consider work from home wherever feasible. All educational institutions, theaters, museums, gyms, exam center, etc. shall be closed temporarily. State shall take necessary action to ensure that all sporting events, competitions and religious gatherings shall be postponed, and it shall be ensured that required social distancing is maintained even in smaller gatherings. With respect to public transport, it is directed that metros,
railways, buses and airplanes shall consider decrease in frequency of their services, alternate seating to ensure social distancing. Effective disinfection and crowd management be ensured in places like railway stations, metro stations, bus stands and airports. ప్రజలు కనీసం 15 నిమిషాల పాటు ఎండలో గడపాలని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే సూచన చేశారు. సూర్యరశ్మిలో ఉండటం వల్ల విటమిన్ డి లభిస్తుందని, దానివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని, దాంతో నోవెల్ కరోనా లాంటి వైరస్లు కూడా చనిపోతాయని మంత్రి తెలిపారు. కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా 9,000 మందికి పైగా మరణించగా చనిపోయిన వారిలో ఎక్కువ మంది చైనాలోని హుబై ప్రావిన్స్ కు చెందినవారే. చైనా వైరస్ ప్రభావం పొరుగున ఉన్న దక్షిణ కొరియాతో పాటు పశ్చిమాసియాలో ఉన్న ఇరాన్, యూరప్లో ఉన్న ఇటలీపైన తీవ్రంగా ఉంది. చైనా తర్వాత కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న దేశాలివే. చైనా పొరుగున ఉన్న తైవాన్లో మాత్రం ఇప్పటి వరకు 100లోపే కరోనా వైరస్ కేసులు నమోదు కావడం గమనార్హం. తైవాన్ జనాభా 2.3 కోట్లుండగా గతేడాది 2.7 కోట్ల మంది చైనా నుంచి తైవాన్ వెళ్లొచ్చారు. దీన్ని బట్టే ఇరు దేశాల మధ్య రాకపోకలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మిలియన్ల కొద్దీ ప్రజలు చైనా నుంచి వస్తున్నప్పటికీ తైవాన్ కరోనా వైరస్ ను సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. చైనాలో గుర్తు తెలియని న్యూమోనియా కేసులు భారీగా నమోదవుతున్నాయని డిసెంబర్ 31న ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన తైవాన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వుహాన్ నుంచి వస్తోన్న ప్రయాణికులను పరిశీలించాలని అదే రోజున ఆదేశించింది. చైనాతో సంబంధాలు బాగా లేకపోయినప్పటికీ కరోనా ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం చొరవ తీసుకుని మరీ తైవాన్ పొరుగు దేశానికి నిపుణుల బృందాన్ని పంపింది. ఈ టీం తైవాన్ తిరిగొచ్చిన తర్వాత చైనాలో ఏదో తేడా కొడుతుందని భావించి కరోనా కోసం హాస్పిటళ్లను సన్నద్ధం చేశారు. ఇన్ఫెక్షన్ బారిన పడ్డ వారిని గుర్తించి వేరుగా ఉంచడంతో పాటు దేశంలో వైరస్ వ్యాప్తి చెందకుండా తైవాన్ జాగ్రత్త పడింది. జనవరి 21న తైవాన్లో తొలి కరోనా కేసు నిర్ధారణ కాకముందే, మిగతా ప్రపంచ దేశాలు అప్రమత్తం కాకముందే తైవాన్ జాగ్రత్త చర్యలు చేపట్టింది. తైవాన్ ఇంతగా అప్రమత్తం కావడానికి 2003 నాటి సార్స్ ఎఫెక్ట్ కారణం. ఈ వైరస్ కారణంగా అప్పట్లో తైవాన్లో 73 మంది చనిపోయారు. చైనా, హాంకాంగ్ల వెలుపల అత్యధిక సార్స్ మరణాలు నమోదైంది తైవాన్లోనే. సార్స్ ప్రభావం తైవాన్ ఆర్థిక వ్యవస్థపై బలంగా పడింది. దీంతో భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు తలెత్తితే సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం తైవాన్ ప్రభుత్వం ఓ చట్టం చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి చర్యలే తీసుకోవడం గమనార్హం. అయితే ఈ చర్యలు ఈపాటికే తీసుకోవాల్సిందని నిపుణులు అంటున్నారు. ఆలస్యమైన ఇప్పుడు తీసుకున్న చర్యలు ఖచ్చితంగా కరోనాకు అడ్డుకట్ట పడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారత్లో 4వ కరోనా వైరస్ మరణం చోటు చేసుకుంది. ఇటలీ నుంచి జర్మనీ మీదుగా భారత్ తిరిగొచ్చిన 72 ఏళ్ల ఓ వృద్ధుడు పంజాబ్లో కరోనా కారణంగా చనిపోయాడు. తీవ్రమైన ఛాతీ నొప్పి కారణంగా నవాన్ షహార్ జిల్లాలోని హాస్పిటల్లో అతడు ప్రాణాలు వదలగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారత్లో తొలి కరోనా మరణం కర్ణాటకలో సంభవించింది. ఆ తర్వాత ఢిల్లీకి చెందిన ఓ వృద్ధురాలు కూడా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలో 68 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి చనిపోయిన 4 సీనియర్ సిటిజన్లే కావడం గమనార్హం. కరోనా ప్రభావం ఎక్కువగా వృద్ధులపైనే ఉంటుందనడానికి ఈ మరణాలే ఉదాహరణగా భావించవచ్చు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.